అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి వలనో, ఏ కులం వలనో, ఏ కుటుంబం వలనో రాలేదన్న నిజాన్ని రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ గమనించవలసినటువంటి అవసరం ఉంది. కాకపోతే చల్లారిన తెలంగాణ ఉద్యమానికి అగ్గి రాజేసింది మాత్రం కేసీఆర్ అని చెప్పక తప్పదు. ఏది ఏమైనప్పటికీ అనేక సంవత్సరాల పోరాట ఫలితంగా రాష్ట్ర ప్రజలందరూ కొట్లాడి పోరాడితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అలా వచ్చిన తెలంగాణను బీఆర్ఎస్ పార్టీకి అధికారం కట్టబెడితే 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏ విధంగా అప్పులపాలు చేసారో మనందరం చూసాం. ఆ పార్టీ మీద కోపంతో ఈనాడు కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే పెనం నుంచి పొయ్యిలో పడే విధంగా వీరి పాలన కొనసాగడం బాధాకరం. ఎంతసేపు ఎన్నికలు పెట్టుబడి పెట్టాలి, రాజకీయాన్ని వ్యాపారం చేయాలి, అధికారానికి వచ్చిన తర్వాత దోచుకుందాం, దాచుకుందాం, కూడబెట్టుకుందాం అనే విధంగా పాలన కొనసాగిస్తున్నారే తప్ప ప్రజల జీవన విధానాలు మెరుగుపరుచుదామన్న ఆలోచన ఈ రాజకీయ పార్టీలకు లేకపోవడం సిగ్గు చేయటనే విషయంగా చెప్పక తప్పదు. కాబట్టి తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ రావాల్సిన అవసరం ఉంది. నవతరానికి సరికొత్త రాజకీయంగా, ఈ తరానికి నవతరానికి సరికొత్త రాజకీయంగా ఇప్పటి వరకు ఎమ్మెల్యే కాని వారు రాజకీయ పార్టీని ఏర్పాటు చేయవలసిన అవసరం ఉంది. అలా వచ్చిన పార్టీని ప్రజలందరూ సంపూర్ణ మద్దతు ప్రకటించవలసిన అవసరం ఉందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ.